గైస్ ఇంకా ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు తుంగనాథ్కి అయితే స్టార్ట్ అయ్యాం. బస్ స్టాండ్ పక్కనే రూమ్ తీసుకున్నాం కదా నిన్న. ఇంకా ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సెస్ ఉన్నాయి లేవో చూద్దాం పదండి. ఇంక ఈ రూమ్ అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోదాం పదండి. ఇంకా నిన్న వచ్చి రూమ్ తీసుకుంది ఇక్కడేనే. ఇక్కడే అనమాట, హోటల్ పారాస్ ప్లాజా. ఇంకా బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడే అనమాట, పక్కనే ఎదురుగా. ఇవ్వండి, చాలా దగ్గర. బస్ స్టాండ్ ఎదురుగానే రూమ్ తీసుకున్నాం. నేను అవన్నీ తిరుక్కొని వచ్చి మళ్ళీ నైట్ ఇక్కడే పడుకున్నాం. ఇంకా బస్సు దొరకపోయేసరికి బొలెరో మాట్లాడుకున్నాం. అంటే పర్ పర్సన్ 700 అయితే చెప్పారు. లగేజ్ కూడా ఆయన పెడుతున్నాడు. బస్ అయినా సరే 6:30 అలా ఉందంట, కానీ అది మార్నింగ్ 7కి వచ్చింది. ఈలోపు మనం వెళ్ళిపోతాం ఇంట్లో అయితే. గాయస్ ఇక్కడైతే రోడ్ జామ్ అయింది, అంటే యాక్సిడెంట్ అయిందంట. మరి ఎదర ఏమైంది అనేది తెలీదు. నేను నడుచుకుని అయితే వెళ్తున్నాం, మరి తెలీదు మరి ఏమైందో. చూడండి ఎంతమంది ఆగిపోయారు. బ్లాగర్ వెళ్ళిపోతున్నాడు అదరా, నేనేం చేయాలి అనకాల. హాయ్ బ్రో. కుండ అయితే రీచ్ అయిపోయింది గైస్. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే తుంగనాథ్, ఇటు కేదార్నాథ్ అనమాట. అక్కడ అదిగోండి, అక్కడ బోర్డు ఉంది. ఇంకా తుంగనాథ్ కూడా రీచ్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే పై టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. పైన టెంపుల్కి అయితే చాప్తా. ఇప్పుడు వచ్చేసి ఒక వాళ్ళతోనే అందరూ కలిసి వెళ్తున్నా. మనం తిన్నాం. ఇక్కడ ఒక 5 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది, మనం చెయ్యాలి ఇప్పుడు. సో ఇంకా ఇక్కడ తినడానికి ఆలు పరాటా, కొన్ని ఇంకా స్నాక్స్ తీసుకొని ఇంకా పైకి ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏంటి వీడియో ఇప్పుడు వెళ్తుంది తుంగనాథ్ టెంపుల్కి. ఇంక ఇప్పుడు వెళ్ళబోతుందేమో తుంగనాథ్ టెంపుల్కి. ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ట్రెక్ అయితే ఉంటుంది. ఇలా నేను ఏదో అనుకున్నాను, బ్యాగ్ వేసి నేను ఎక్కిపోవచ్చు అనుకున్నాను, కానీ ఇంకెక్కక ముందే తోలే ఎంత స్లాట్ ఉందేంటో బాబు. లొకేషన్స్ అయితే చూసుకో, సూపర్. అయ్యో ఇలాగైతే కేదార్నాథ్ ఎక్కినట్లే. గాడిదలు కూడా ఉన్నాయి. ఒకవేళ మనకు కావాలనుకుంటే గాడిదల మీద కూడా అలా తీసుకెళ్తారు.
ఇక్కడ నేను లొకేషన్ ఎలా ఉంది. ఆవేశం వచ్చేస్తుంది guys. ఇంకెక్కకుండా స్టార్ట్ చేయకుండా ఒక 100 meters వచ్చాం. అవి తీరా పాటలాపే లొకేషన్ అడిగడికి చాలా బాగున్నాయి. స్టార్ట్ అయ్యి 2 minutes కూడా అవ్వలేదు, అప్పుడే కూర్చోను. లొకేషన్ సరే పదండి వెళ్దాం పైకి. అవి గుర్రాలు కాదే, గాడిది. గుర్రాలే పడింది. చూడండి అప్పుడే వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు. మనం కూడా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడెక్కడ పీక్ చూడండి ఎలా ఉంది. అక్కడెక్కడ ఉంది. నాకు తెలిసి అక్కడికి వెళ్ళలేము. మన వాళ్ళకి వెయిట్ లేదు కాబట్టి వేగంగా వెళ్ళిపోతాడు. మనకు చాలా వెయిట్ ఉంది. ఓకే ఓకే. ఏంద్రా సౌండ్? స్పీకరేనా? బ్యాగ్స్ మంచి అంకుల్ ఎలా ఎక్కాడండి. చాలా చల్లగా ఉంది. అది ఎక్కాలన్న భయం వేస్తుంది. ఇప్పుడు మనం వచ్చింది మళ్ళీ ఒక రోడ్డు కనబడుతుంది. ఆ రోడ్డు కనబడుతుంది కదా, అక్కడ నుండి వచ్చాం. వీళ్ళేం కనబడట్లేదు, వెళ్ళిపోతాను రీ లేకుండా. మనం లేట్ అయిపోయాం. రారా ఫాస్ట్గా రారా, పర్లేదా? ఎడ్జిల్లో నాడికి ఇట్లా వాడి దగ్గర టాబ్లెటా? దేనికి రా? సరే ఫోన్ చేస్తున్నాను. స్టాప్ నెంబర్ 3. ఏమో మ్యాప్స్ నెట్ పని చేయట్లేదు, నెట్వర్క్ రావట్లేదు కదా. చాలా చల్లగా ఉంది. స్వెటర్ తీసేసుకుంటే బెటర్ ఏమో కదా. మనం సన్సెట్ అయ్యేలో పైకి వెళ్ళిపోయి చాలా టైం ఉందనుకో సన్సెట్ అవడానికి. ఈ అట్లా ఏమో అంటారా, ధోబీ
కిట్టియా శబరిమలలో నేను చూసా అప్పుడు. క్యూటీ. కూర్చుంటే కూర్చుంటే బాగానే ఉంది కానీ ఇంత వెయిట్ వేసుకొని నడుస్తుంటే అన్ఈజీగా ఉంది. చెట్లు అది ఒక రకంగా ఉంది. వెయిట్ వద్దంటే ఆడ పెట్టాలి మరి. అవి ఆడుకున్నావా? కాలు బాగాలేదు. చేస్తా. అది కొంచెం ముసళ్ళ కోతి. ఆగారు ఇక్కడ. इकडे కూర్చున్నారు మామూలు. बहुत हाइट का है, ऑक्सीजन लेवल कम है इसलिए ज्यादा हर 5 मिनट चल के 2 मिनट आराम से। सही बात है भाई, ना तो एक बाकी चढ़ेगा एक बार तबियत खराब हो जाएगा, बढ़िया हो जाएगा, उतरने लायक नहीं रहेगा। चलो ఇంకే బ్యాక్ కొంత దూరం వస్తానంటే మంది పెట్టిస్తాను. బాగానే ఫాస్ట్గా వెళ్తాను స్టార్టింగ్, తర్వాత మళ్ళానే కూర్చుంటా. ఖాళీ వస్తాను ఎందుకు. హిందీ మే బోలంటున్నాము, ఇంకేదో లాంగ్ వెళ్ళాము. అక్కడ పీక్ చూడడానికి దీనికి కనబడుతుంది అంటే లైటింగ్ పడుతుంది పైన, వెనకాల డార్క్ ఉంది, వెనక్కి డార్క్. నేను అక్కడికి వెళ్ళి ఇంకెక్కాలా, దూరం ఉంది. నేను ఇది సెకండ్ టైం కదా, నన్ను అడుగు నువ్వు. నాకు ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్లు కూడా తెలీదు. మొత్తం అడివే కదా. పులి వస్తే జోక్. సీరియస్ చిన్న కోతి చూడు ఎలాగే దొరుకుతుంది. నెట్వర్క్ కూడా వస్తుంది, బాగానే వస్తుంది. నీకు కొంచెం ఆట పాట. ఈ చెట్లు చూడు డిఫరెంట్ ఉన్నాయి. పై కోతులు ఎక్కువ. అప్పుడు చిన్నప్పుడు కోతిని కోతి అనకూడదని ఎవరు ఎందుకో మరి నాకు ఇప్పుడు కూడా తెలియదు. కోతి అంటే ముక్కు చిక్కేవారు అనమాట. తెలుసురా నీకు కదా. కోతిని కోతి అని పిలవద్దని ఎవరు, హనుమంతు లేదా నీకేం పేర్లు తెలియదు. రాత్రిపూట మరేమో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. హనుమంత్ అని పిలవనివారు. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఆ బ్యాగ్ ఇచ్చి బ్యాగ్ తీసుకోవడం చాలా లైట్ వెయిట్ ఉంది బ్యాగ్ కాబట్టి. కట్టుకో. ఇక్కడ పైనుంచి ఎందుకు గడ్డ తీసుకొస్తాంటో తెలియట్లేదు. దేనికో మరి ఇది. చా పైన కదక్కి మళ్ళీ దిగి ఏం చేస్తుండో మరి. కూర్చోడానికి కోట్లు అరవడం కాదు, అది ఎలా కూర్చొని బా ఇప్పటి వరకు భలే కూర్చోంది గైస్. అది అరుస్తుంది.
నేను పట్టుకోవాలి. సరే అసలు లేదు కిందకి చాలా పెద్ద లేస్ అయిపోయినది. మళ్ళీ చూడండి ఎలా కూర్చో కెమెరా తిప్పితే చాలా అటు తిరిగిపోతుంది. చూపి చాలా వేస్తున్నట్టుంది. సరేదా మాదైతే ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఇంకా స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాం. దగ్గర స్టార్టింగ్ పాయింట్కే ఉన్నాం. పట్టుకొని ఆడుతుంది. లొకేషన్స్ అయితే చుట్టూ కొండలే, కొండ చూపు మేరకు మొత్తం కొండలే ఉన్నాయండి. చిన్న చిన్నవి చూడండి బిస్కెట్లు ఏం లేవు. ఆడుకుంటున్నా కదా ఆడుకోరా. रुक ऐसे मत कर. అది ఆడుకోండిరా. బేబీ మక్కి ఎలా చూస్తుందో క్లౌడ్ స్కైపర్ ల్యాబ్స్ కానీ పెడితే భలే వస్తుంది. పైకి వెళ్ళి ట్రై చేద్దాం పెట్టడానికి. కుదిరితే పైకి వెళ్ళి ట్రై చేద్దాం. ఆ గాడిదలు కొంచెం వేరే కలర్ లో ఉన్నాయి, జీబ్రా కలర్ లో ఉన్నాయి, కానీ ఆ మార్క్స్ లేవంతే. ఏంటి జపాన్ వాళ్ళు అక్కడ ఏదో కనబడుతుంది. మధ్యలో ఏదో డ్రింక్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ గాడిద. అది ఎక్కుతాం బాగానే ఉంది. అది అలా ఎడ్జిల్కి వెళ్ళినప్పుడు దాని మీద మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకటి ఇటు వచ్చారా నేను వచ్చాయి. ఇప్పుడు మనం వచ్చిన రూట్ చూడండి, ఇంత దూరంలో మనం తిరుక్కొని వచ్చాం. ఫారినర్స్ కూడా వస్తుండ్రు. రారా ఏమైంది రా. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతావా? అందులోగా దాని ఇంటికి లాస్ట్ కాదు వెళ్ళిద్ది ఈవినింగ్ అవగానే. ఈ వాటర్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం. ఒకసారి పట్టుకోరా. బో చల్లగా ఉన్నాయిరా. చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ కూడా సరిపోరా. స్వీట్ ఉన్నాయి. నువ్వు ట్రై చెయ్యి. నువ్వు ట్రై చెయ్యి. ఎలా ఉన్నాయి? చెప్పురా ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చక్కెర తీయ ఉన్నాయి.
చక్కెరేసి తీయండి మరీ స్వీట్గా అయిపోతాయి. అప్పుడు ఇంకా మరీ స్వీట్గా అయిపోతాయి. ఇగో ఇది ఒకటి మంచి విషయం, ఇలా పట్టుకొని అయినా వెళ్ళొచ్చు. అక్కడ మరీ ఇలా ఎడ్జ్ వదిలేసాడు అలాగా. ఇదిగోండి లోయ, మొత్తం మొత్తం లోయ. అది స్నో పడినందుకే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. స్నో కాదు బ్రో, ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళి చూడు, ఇదిగో ఈ చెట్లు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది అలా అని కాదు, బట్ నేచర్ అంతేమో. ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా వెయిట్ లేకపోవడం. నీకు ఎలా ఉంది? ఓకే ఓకే రెస్ట్ తీసుకుంటాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలీదు. రాధే 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 రాధే. ఇది ఇలా ఎక్కువ అయిపోయేది కదరా కదా, పైసలు కూర్చుంటాం. ఈ లొకేషన్ చూడండి అక్కడ ఎంత బాగుందో. అక్కడ ఒక మలుపు ఇలా తిరగగానే చేంజ్ అయిపోయింది. అక్కడ కుక్కలు అయితే మరి చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. చల్లగా అయిపోతుంది, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వాటర్ ఫాల్ రా, చిన్నది అలా ఆడింది. సరేరా మన వాళ్ళు వెళ్ళిపోతాం. పైన షాప్ కూడా ఉన్నాయి, కానీ మేము కింద కొనుక్కొని వచ్చేసాం. తీసుకున్నావా? ఏంటి ఆకలి వస్తుంది అన్నావా? సరే, నేను తెచ్చుకుని వేరే బ్యాగ్లు ఉన్నాయి, ఆ మంది ముందుకు వెళ్ళిపోయాడు. లేదండి అక్కడ ఎక్కుతుంది. వీళ్ళకి ఎక్కడానికి ట్రై చేద్దామా? వద్దా? అవన్నీ బంకర్లు ఎలా ఉన్నాయి చూడండి. జాంబీస్ వచ్చినప్పుడు బాగుంది. జాంబీస్ వచ్చినప్పుడు ఊరిల్లాడా స్నో మౌంటైన్ కనబడింది కదరా. మౌంటైన్స్ చూడండి, ల్యాప్టాప్ లో వాల్ పేపర్ ఉన్నట్టున్నాయి చుట్టూ. అరే ఇలా ఎక్కొచ్చు పదరా, ఇలా ఎక్కేద్దాం. నువ్వు వస్తే రాలేకపోతే లేదు. ఇలా ఎక్కొచ్చు. ఓ ఇలా సరే వెళ్ళు, వద్దులే. ఓ కట్టుంటే ఎక్సైజ్ తెలుసు, కట్ట బ్యాగ్ ఇక్కడే పడతాను కదా. అట్లా. సరే, వాళ్ళేమో అక్కడి నుంచి దిగినట్టున్నారు రా, అక్కడి నుండి. దా రే, అక్కడ అది కనబడుతుంది కదా, ఇప్పుడు అది చూపిస్తాను ఇట్లా కూడా. ఇగో ఇది ఇగో ఇది కనబడుతుంది కదా, వాటర్ ఫాల్ అంటావా లేదా బ్లాస్ట్ చేశారంటావా? వాటర్ వల్లే అవి బ్లాస్ట్ చేస్తారు. మొన్న పహల్గామ్లో అటాక్ అయినప్పుడు న్యూస్ లో చూసినప్పుడు ఇలానే ఉండేది కదా. ఇలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాల. బాయ్ పడుకున్నాడుగా. ఇక్కడ ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ రాసింది, మీకు చదవాలనుకుంటే వాచ్ చేసి చదవండి. Peak located about 4,000 above ఉందంట. ఏది above sea level 4,000 meters. 4,000 meters అంటే 4 kilometers కదా. 2 kilometers ఉంటుంది అంటే అక్కడే 2 kilometers ఉంటుంది. ఇప్పుడు పైకి వచ్చాం. గతులు చూడు
ఎంత పెద్ద ఉన్నాయో. అది కాక గద్దర ఇప్పుడు వచ్చేయాలి, కాకిలా ఉంది. ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ఇటు వెళ్ళిపోయింది. ఇదిగా రా గద్దులు, చెట్టు పైన చూడు పైన చాలా కొద్దిగా ఎలా తిరుగుతూనే ఉంది. అదే అక్కడ ఎక్కడో ఆకాశంలో అది అది కదా. అయ్యి ఆర్మీ వాళ్ళు, అయ్యి అనుకుంటా. మనం అటు వెళ్ళడానికి లేదా? సరే కూర్చోను, సైడ్కి రారా, కూర్చోరా. పెళ్ళికి వెళ్ళాను ఇంకా. తెలుగు వెళ్ళాను, ట్రిప్కి వచ్చారు ఆ తాత మా అమ్మ తెలుగు వాళ్ళే. ముగ్గురు కలిసి అలా వెళ్తుంటారు. అవునరా, నాకు అర్థమైందిరా. కాదు, తాత మామ తెలుగు వాళ్ళే, హైదరాబాద్ అనుకుంటా. ఆల్రెడీ మా వాళ్ళు ఎక్కేసినట్టున్నారు. ఇవ్వండి, ఫస్ట్ ఇక్కడ సెకండ్ లైన్, సెకండ్ ఇటు టర్న్, మళ్ళీ అక్కడ వాళ్ళు నడుస్తున్నారు కదా అక్కడ టర్న్, అలా పైకి అక్కడ దగ్గర కూర్చుంటారు. అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండిద్దో మాకు కూడా తెలీదు. పదండి వెళ్ళిపోదాం, ఇంకా రెస్ట్ తీసుకుని చాలు. ఇప్పుడు ఎందుకో కొంచెం బ్రైట్నెస్ పెరిగినట్టుంది కదా, ఇంతవరకు కొంచెం డార్క్ కనబడేది. అన్నకి చెప్తా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయండి కొంచెం బ్రో, కొంచెం ఇంక్రీజ్ చేయి ఇంకొంచెం, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది. నీళ్ళలోకి వెళ్తే చలి మాత్రం మామూలుగా లేదు. ఖాళీగా ఎందుకు వెళ్తానేరా, ఏం లేకపోతే ఏం చేస్తా. ఇంకెక్కడ మెయింటెనెన్స్ కూడా ఉంది. జై భోలేనాథ్. అటు వెళ్తే ఏమొస్తుందిరా, మీరే లాంగ్ అంటే. సరేపా మనం ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం. మనం దగ్గరికి వెళ్ళి ఆ క్లాస్ ఉంది, 2 బిస్కెట్లైనా ఇంకేదో ఉంది, సో కుర్కురా ఉన్నాయి తిన్నాం. మర్చిపోయాం, ఆలు పరాటా ఉందిగా, ఎక్కలేం. ఇలాగే షూస్ చల్లగా అవుతున్నాయి. నాకు పర్లేదు, నాకు కొంచెం ట్రెక్కింగ్ షూస్ కాబట్టి, అది కూడా సాక్స్లు కూడా కొంచెం వామ్గా ఉన్నాయి కాబట్టి పర్లేదు, అంత చల్లగా ఏం లేదు కాలుకి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎక్కుతుంటారు, కొందరు ఇటు ఎక్కుతుంటారు, కొందరు అటు ఎక్కుతుంటారు.